Hi and hello everyone, welcome to Sri Vidyavardhi Educational Channel. Today we are going to discuss Elif statement. Please subscribe to our channel. The topic is Elif statement. Okay. ఈ రోజు క్లాస్లో ఎలిఫ్ స్టేట్మెంట్ అనేది మనం కోడ్ ఎడిట్ చేసి రన్ చేసి చూద్దాము, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాము అనుకున్నాం కదా. ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పుకున్నాము, థియరీ పార్ట్ చెప్పుకున్నాం. ఎవరైతే థియరీ పార్ట్ చూడలేదో గో టు ప్లేలిస్ట్ అండ్ వాచ్ దోస్ వీడియోస్. ఓకే, ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పుకున్నాము, ఇఫ్ కండిషన్ ఏ 4 స్పేసెస్ ఉంటాయి బ్లాక్ 1 అండ్ ఎలిఫ్ కండిషన్ బి 4 స్పేసెస్ బ్లాక్ 2. ఎలిఫ్ స్టేట్మెంట్ అనేది మనం మల్టిపుల్ ఎలిఫ్ స్టేట్మెంట్స్ అని రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎలిఫ్ కండిషన్ బి అని ఉంటే ఎలిఫ్ కండిషన్ సి, డి, ఈ, ఎఫ్ ఎన్నైనా మనం రాసుకోవచ్చు అని ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. ఓకే, ఏ ఈక్వల్ టు ట్రూ అండ్ బి ఈక్వల్ టు ట్రూ. ఇఫ్ ఏ కాలన్ నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ బ్లాక్ 1, ఎలిఫ్ బి ప్రింట్ ఆఫ్ బ్లాక్ 2, నౌ ఎల్స్ బ్లాక్ 3. నా రన్ చేసి చూద్దాం. బ్లాక్ 1 మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది. ఇఫ్ కండిషన్ ఏ అనేది ట్రూ ఉంది, బి అనేది కూడా ట్రూ అని ఉంది. బ్లాక్ 1 మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది, బ్లాక్ 2 అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎందుకు? ఎలిఫ్ కండిషన్లో ఏంటంటే ఒక కండిషన్ అనేది ఫస్ట్ కండిషన్ అనేది ట్రూ అయితే ఇంకా నెక్స్ట్ కండిషన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓన్లీ ఫస్ట్ కండిషన్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఫస్ట్ కండిషన్ అనేది ట్రూ కాబట్టి ఇంకా నెక్స్ట్ కండిషన్స్ అనేవి ట్రూ అయినా సరే ఎగ్జిక్యూట్ అవ్వవు. ఫస్ట్ కండిషన్ ట్రూ కాబట్టి అది ఎగ్జిక్యూట్ అయిపోయింది. నెక్స్ట్ కండిషన్స్ ట్రూ అయినా సరే అవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకే, నా నేను ఇక్కడ ఏ కండిషన్ అనేది ఫాల్స్ ఇస్తాను. నా రన్ చేసి చూద్దాం. బ్లాక్ 2 అవుట్పుట్లో మనకి ఏమొచ్చింది, బ్లాక్ 2 అని వచ్చింది. ఏ ఈక్వల్ టు ఫాల్స్ కాబట్టి బ్లాక్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ట్రూ కాబట్టి బ్లాక్ 2 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, బ్లాక్ 3 ఎగ్జిక్యూట్ అవ్వదు. నా రన్ చేసి చూద్దాం. అవుట్పుట్ అనేది ఏమొచ్చింది, బ్లాక్ 2 అనేది వచ్చింది. నా ఏ అండ్ బి వాల్యూస్ కూడా నేను ఫాల్స్ అని తీసుకున్నాను. అప్ కండిషన్ ఏ ఫాల్స్ కాబట్టి బ్లాక్ 1 ఎగ్జిక్యూట్ అవ్వదు. నా బ్లాక్ 2 అనేది బ్లాక్ 2 కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు బికాస్ ఆఫ్ బి అనేది ఫాల్స్ కాబట్టి. నా నెక్స్ట్ ఎల్స్ కండిషన్లోకి వెళ్తుంది, బ్లాక్ 3 అనేది ప్రింట్ అవుతుంది. నా రన్ చేసి చూద్దాం. అవుట్పుట్ మనకి ఏమొచ్చింది, బ్లాక్ 3. అవుట్పుట్ మనకి బ్లాక్ 3 అని వచ్చింది. టేక్ అనదర్ ఎగ్జాంపుల్. వేర్ ఈక్వల్ టు సింగిల్ కొటేషన్స్లో వై, ఇఫ్ స్పేస్ వేర్ ఈక్వల్ టు డబుల్ ఈక్వల్ టు ఏ సింగిల్ కొటేషన్స్లో ఏ అండ్ ప్రింట్ దిస్ ఈస్ ఏ ఓవల్, నెక్స్ట్ ప్రింట్ దిస్ ఈస్ ఏ ఈ, AEIOU, ఎల్స్ ప్రింట్ దిస్ ఈస్ ద కాన్సనెంట్. నౌ ఐల్ టేక్ దట్ వై అని తీసుకున్నాను. వై అని తీసుకున్నాను, వై ఇస్ ద కాన్సనెంట్ కదా. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇప్పుడు అవుట్పుట్లో ఏమొచ్చింది మనకి, దిస్ ఈస్ ద కాన్సనెంట్. నా ఐల్ టేక్, నేను ఇప్పుడు వై బదులు ఇక్కడ ఈ అని తీసుకున్నాను. నా రన్ చేసి చూద్దాం. దిస్ ఈస్ ద ఓవల్, ఈ అని వచ్చింది. నా దిస్ ఈస్ ద ఓవల్, యు అని అవుట్పుట్లో మనకి వచ్చింది. ఓకే, మల్టిపుల్ ఎలిఫ్ స్టేట్మెంట్స్ అనేవి రాసుకోవచ్చు. అనే కండిషన్ అంటే ఇక్కడ ఎలిఫ్ వేర్ యూ అనే కండిషన్ ట్రూ కాబట్టి ఇది ఒక్కటి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, రిమైనింగ్ అన్నీ ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకే, ఎలిఫ్ కండిషన్లో ఒక బ్లాక్ ఎగ్జిక్యూట్ అయ్యింది అనుకోండి, ఇంకో బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇప్పుడు సపోజ్ ఏ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది, రిమైనింగ్ బ్లాక్స్ అన్నీ ఏవి ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకే, see one example here. Price equal to 50, price greater than 100, print price is greater than 100 and elif price is equal to 100, then print price is 100.
price less than 100, then print price is less than 100. Now run. What do we get? The output price is less than the 100. Okay, now change here price and write here 150 అని రాద్దాం. ఓకే, నేను ఇక్కడ ప్రైస్ ఈక్వల్ టు 150 అని రాశాను. నౌ రన్. ప్రైస్ ఈస్ గ్రేటర్ దాన్ 100. ఓకే, నౌ I'll change here price is equal to 100. Now run. What's output? Price is 100. Okay, in next class లో మనం లూప్స్ అనే టాపిక్ డిస్కస్ చేసుకుందాం. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.